హలో నమస్తే అండి. ఈరోజు నేను క్యాటరింగ్ స్టైల్లో వంట బ్రాహ్మణ చేసే ముక్కల మాగాయ్, దాన్ని పచ్చడి బద్దలు అంటాం. ఇంట్లో చేసుకుంటే వాళ్ళు క్యాటరింగ్ స్టైల్లో ముక్కల మాగాయ్ అంటారు. అది పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటారు. అంటే మామిడికాయ సీజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తారు. అది ఎలా చేయాలో చేసే విధానం, కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను రండి. దీనికి స్టవ్తో కూడా ఎక్కువ పని ఉండదు. ఓన్లీ పోపు వేయించుకోవడం, నూనె వేడి చేయడం గురించే. మామిడికాయ చెక్కు తీసేసి చిన్నగా సన్నటి ముక్కలు తరుక్కోవాలి. చెక్కు తీసేసి సన్నగా తరుక్కోవాలి. దీనికి తగినంత ఉప్పు, ఇలాగా మన కారం, ఏ కారం వాడుకున్నా సరే కారం, పచ్చి కారం అన్నమాట. దీనికి ముందుగా మనం రెడీ చేసి ఉంచుకుంటే ప్రాబ్లం ఉండదు. లేదంటే ఆవాలు, మెంతులు, డ్రై రోస్ట్ చేసిన పొడాలు ఇవి. నేను ఇవి ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. కొద్దిగా వాడతాం కదా వీటిని, అందుకోసం ఎక్కువగా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి అస్తమానం ఇబ్బంది ఉండదు అనమాట. ఎందులోనైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ పోపుకి మెంతులు, ఆవాలు, ఇంగువ, కంపల్సరిగా వేయాల్సింది ఇంగువ. కొంచెం ఇంగు నూనె కాచేసి మనం ఇందులో కలిపేస్తాం. దీనికి ఒక్కొక్కటి ప్రాసెస్ చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించుకుని ఇలా పోపు వేసుకుని పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేయాలి. ముందు ఆవాలు, మెంతులు వేగడానికి సరిపడని వేస్తున్నాను. ఎక్కువ నూనె వేస్తే అవి వేగడానికి టైం తీసుకుంటాయి. అలా కొద్దిగా నూనె వేడెక్కేలోపు దీనికి కావాల్సినంత ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, ఆవగుండ ఒక 1/2 స్పూను, అలాగే మెంతిగుండ కూడా కొంచెం తగ్గించి, మరి చేదుగా ఉంటుంది కదా, 1/2 స్పూన్ కంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఉప్పు తగినంత, కారం ఇది ఎక్కువ కారం ఉండదు కాబట్టి కారం 3 స్పూన్లు వేస్తున్నాను. 1/2 స్పూన్ మెంతిపిండి, 1/2 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతిపిండి వేసుకుంటే దీనికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో గ్యాప్ పెట్టి నూనె వేడెక్కింది. మనం తీసుకున్న మెంతులు, ఆవాలు, ఇంగువ వేసేస్తున్నాం. ఇవి మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి అన్నమాట. మనకి ఇష్టం లేదనుకుంటే కనుక వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఇంగువ నూనె కంపల్సరిగా వేయాలి. ఓపు ఇష్టమైన వాళ్ళు దీన్ని మానేయచ్చు. బాగా వేగాక పచ్చిదనం పోవాలన్నమాట. దాన్ని ఈ కారం మీద ఇలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నూనె వేడి చేసి నూనె కూడా వేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. మన మామిడికాయ ముక్కలు తగ్గట్టుగా కొద్దిగా వేస్తే సరిపోతుంది. వాటర్లో అవసరం లేదు, కొంచెం ముక్కలు కలిస్తే సరిపోతుంది. వేడెక్కాక వాటర్లో వేసి కలిపేయాలి. మరీ పొగలొచ్చేంత వేడి అవసరం లేదు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడైతే కారం అది మాడిపోతుంది అన్నమాట. ఇందులో ఇలా వేసేసి కొంచెం కారం వేగినట్టు అవుతుంది. 1 నిమిషం అలా ఉంచి కలుపుకోవాలి. బాగా మిక్సీగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నూనె ఎక్కువగా అవసరం లేదు, ఇలా సరిపోతుంది. ఆవకుండా, మెంతికుండా వేయించి రెడీగా ఉంచుకుంటే ఇది ఎప్పుడైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ఇలా చేసి ఉంచుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఘాటు కూడా పోదనమాట. దగ్గరగా 1 ఇయర్ ఉన్నా ఏమీ అవ్వదు. వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ముక్కల మాగాయ్ అంటారు. పెళ్లిళ్ళలో చేస్తూ ఉంటారు. ఇది మన ఇంట్లో చేసుకుంటే పోపు మొత్తం, ఆ పోపుతో పాటు మిరపకాయలు కూడా వేయించి చేస్తాం. వాటిని మెంతి ముక్కలు అంటారు. దీన్ని పచ్చడి బద్దలు, మెంతి ముక్కలు అని కూడా అంటారు. ముక్కల మాగాయని క్యాటరింగ్ వాళ్ళు చెప్తారు. పెళ్లిలో చేసే, వంట బ్రాహ్మణ చేసే ముక్కల మాగాయ్ ఎలా తయారు చేయాలి, మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ముక్కల మాగాయ్ ఇలా తయారు చేసుకోవాలి. మనం గుండెలు రెడీగా ఉంచుకుంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏమైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఒక ఐటమ్ స్పీడ్గా తయారు చేసుకోవచ్చు.
మీరు ముందుగా మెత్తకుండా అవ్వకుండా అలా ప్రిపేర్డ్గా ఉంచుకుంటే ఉప్పు కారం ఆటోమేటిక్గా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి ముక్కలు తరుక్కోవడం, వీటిని కలుపుకోవడం, కొంచెం పోపు ఇంగు నూనె వేసేస్తే ఒక ఐటెం ఈజీగా రెడీ అయిపోతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ చాలా తొందరగా యూజ్ అవుతుంది, ఒక ఐటెం తయారవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.